హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుందాము. మసాలాలు ఏమీ లేకుండా ఈజీగా తొందరగా అయిపోతుంది ఫ్రై. ఇది చపాతీలోకి అది బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసాం కదా, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇలా 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా. ఒక 3 పచ్చిమిర్చి. ఇప్పుడు వేసేసుకున్నాము. బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము, సరిపడా సాల్ట్. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి క్యాప్సికమ్. వేసేసుకున్నాము. కొంచెం హాఫ్ స్పూన్ పసుపు, టూ స్పూన్స్ కారం. ఇవి బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ మూత పెట్టేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే క్యాప్సికమ్ బాగా మగ్గుతుంది. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. కూర చూద్దామండి ఒకసారి. బాగా మగ్గుతుంది, వాటర్ ఏం పోయినట్లేదండి, అది మగ్గిపోతుంది. క్యాప్సికమ్ తొందరగా మగ్గిపోతుంది కదా. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వేరుశనగ గింజలు, ఎండు కొబ్బరి అండి మిక్సీ పట్టుకుందాము. 2 వెల్లుల్లి రెక్కలు కూడా వేసుకుందాము. ఇంకా 5-6 వెల్లుల్లి రెక్కలు కూడా వేసేసుకుంటున్నాను. పొట్టు తీయలేదండి, అలాగే వేసేసుకోవచ్చు. మిక్సీ పెట్టేసుకున్నాము. ఇప్పుడు కూర మగ్గిపోయి ఉంటుంది, చూద్దామండి. ఇప్పుడు వేరుశనగ గింజలు అవి పొడి చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ పెట్టేసుకుని ఆ పొడి కూడా ఇప్పుడు వేసేసుకున్నాం. ఇది ఫ్రై ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది, వేడివేడి అన్నాలు. ఒక 2 మినిట్స్ మగ్గితే కూర రెడీ అయిపోతుంది. ఈ ఫ్లేవర్ అంతా కూడా బాగా ముక్కలు పడతాయి కదా, వెల్లుల్లి ఫ్లేవరు, పల్లీల ఫ్లేవర్. అది ఒకసారి మూత పెట్టేసుకున్నాము. ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. క్యాప్సికమ్ కూడా బాగా మెత్తగా అయిపోయింది, చూసారా, బాగా మగ్గిపోయింది.
స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. నా వీడియోలు చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయటం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు, ఇంకా మంచి మంచి వంటలు మీ ముందుకు వస్తాయి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.